బాబాయ్ దా సిట్టింగ్ వేద్దాం. This is Vizag Fun Talks. It's not a podcast, it's a fun cast. నమస్తే, వైజాగ్ ఫన్ టాక్స్ మరో పాడ్కాస్ట్ కి స్వాగతం, సుస్వాగతం. ఈ మధ్య జెన్జీ గురించి చాలా ఎక్కువ టాక్ వస్తున్నది. మేము జెన్జీ, మేము ఇలా ఉంటాం, మేము అలా ఉంటాం, మేము ఇది చేస్తాం, మేము అది చేస్తాం అని. కానీ జెన్ జెడ్, జెన్ ఆల్ఫా ప్రీవియస్ జనరేషన్ చేసిన మిస్టేక్స్ మళ్ళీ చేయకుండా, వాళ్ళ సమయం వృధా కాకుండా మంచి దాంట్లో పెట్టుకోవాలని కొన్ని టిప్స్ ఇద్దామని ఈ వీడియో చేస్తున్నాను. మొట్టమొదటిగా అతిపెద్ద ఛాలెంజ్ జెన్ జెడ్, జెన్ ఆల్ఫాకు ఉన్నది ఏంటంటే ఈ మొబైల్ ఫోన్స్ అవి రావడం వల్ల వాళ్ళు చాలా మటుకు ఇంట్రోవర్ట్స్ గా అయిపోయే ఛాన్స్ ఉంది. సో దానికి కాంపన్సేటరీగా వాళ్ళు రిలేషన్షిప్ బిల్డింగ్ అది నేర్చుకుంటే అది చాలా ఇంపార్టెంట్ స్కిల్ అని నా ఫీలింగ్. అంటే ఒక వ్యక్తితో కాన్వర్సేషన్ చేయడం ఎలాగా, ఊరికినే విసుక్కోకుండా కాన్వర్సేషన్ చేయడం ఎలాగా, ఇలాంటివి మినిమం బేసిక్ థింగ్స్ మాట. ఇవి బాగా క్షీణించిపోతాయి రాను నా అభిప్రాయం. అందుకని ఆ స్కిల్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి కంపారిటివ్ ఎడ్జ్ ఉంటుంది జాబ్స్ లోని, వర్కింగ్ ఎన్వైరన్మెంట్ లోని, లేదా వాళ్ళు ఓన్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ వెంచర్స్ లో కూడా అది చాలా ఉపయోగపడుతుందని నా అభిప్రాయం. రెండోది నెట్వర్కింగ్. ఇది అందరూ చెప్పేదే, కానీ అది ఇంకా ఇంపార్టెంట్ స్కిల్ అవుతుందని నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళు పక్క మనుషులతోనే మాట్లాడినప్పుడు ఇంకా దూరంగా నెట్వర్కింగ్ చేసి నెట్వర్క్స్ బిల్డ్ చేసుకోవడం అవన్నీ రావడం అనేది ఇంకా కష్టం. అందుకని నెట్వర్కింగ్ స్కిల్ ఉన్న వాళ్ళకి చాలా చాలా డిమాండ్ ఉంటుంది నెక్స్ట్ 10 years 5 years లో యంగ్స్టర్స్ కానీ నా అభిప్రాయం. మూడోది ముఖ్యంగా భారతదేశంలో ఉండే జెన్ జెడ్, జెన్ ఆల్ఫాకి మిక్స్డ్ కల్చర్ ఎన్వైరన్మెంట్ లో ఉంటాం కాబట్టి స్నేహితుడు ఎవడు, శత్రువు ఎవడు అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యమైన స్కిల్. ఇంగ్లీష్ లో చెప్పాలంటే డిఫరెన్షియేటింగ్ ఎ ఫ్రెండ్ ఫ్రమ్ ఎ ఫో. వాళ్ళకి పెద్దగా సోషల్ ఇంటరాక్షన్ ఉండకపోవచ్చు, దానివల్ల వాళ్ళకి మనుషుల స్వభావాలు, ఆ కాంట్రాస్ట్ అది తెలీదు. అందరి మాటలు తేనెల్లాగే ఉంటాయి. సోషల్ మీడియాలో హై పిచ్ ఎమోషన్స్ అవి ఉంటూ ఉంటాయి. అందుకని వాళ్ళకి అస్సలు శత్రువు ఎవరు, స్నేహితుడు ఎవరు అనే డిస్టింక్షన్ అనేది పోతుంది. వాళ్ళు సిట్టింగ్ డక్స్ లా అయిపోతారు అనేది నా అభిప్రాయం. అందుకని ఈ స్కిల్ ఎవరికైతే ఈ స్కిల్ ఉంటుందో, శత్రువు ఎవరు, స్నేహితుడు ఎవరు అనే డిఫరెన్షియేట్ చేయగలిగే స్కిల్, వాళ్ళు షైన్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఇది ఆల్మోస్ట్ ఒక లైఫ్ డిసైడింగ్ స్కిల్. ఇది జెన్ జెడ్, జెన్ ఆల్ఫాకి భారతదేశంలో ఎస్పెషల్. సో అది ఆల్మోస్ట్ సర్వైవల్ కి ఇంపార్టెంట్ అయ్యే స్కిల్ అవుతుందని నా ఫీలింగ్. ఇంకా నాలుగోది కలెక్టివ్ గా ఏంటంటే మన హిస్టరీ గురించి, వాటి గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ స్కిల్ అవుతుంది. అప్పుడు మనుషుల తాలూకా ఎవరైతే వాళ్ళు ఇంటరాక్షన్స్ అవుతున్నారో వాళ్ళ ఇంటెన్షన్స్ అవి తెలుస్తాయి. ఇంకా మన గొప్పతనం అది కూడా తెలుస్తుంది. మన సింప్లిసిటీ ఏంటి, మనం ఎంత సఫర్ అయ్యి 1000 years నుండి భారతదేశంలో ఇంకా ఎన్నో ఇన్వేజన్స్ అయినా, ఎన్నో చొరబాట్లు అయినా ఇంకా బాగున్నాము అంటే వాటి నుంచి ఏం నేర్చుకోవచ్చు, ఎందుకు బాగున్నాము, ఎందుకు బాగాలేదు, అవన్నీ నేర్చుకోవడం వలన చాలా నాలెడ్జ్ వస్తుంది. ఆ నాలెడ్జ్ అప్లికేషన్ చేయాల్సిన టైం వచ్చింది జెన్ జెడ్, జెన్ ఆల్ఫా అని నా ఫీలింగ్. లాయల్టీ అనేది భారతీయ కల్చర్ కి వాళ్ళకి ఎంత ఉంటే అంత సర్వైవ్ అవుతారు, లేదా ఇన్స్టెంట్ గా వాళ్ళకి ఎఫెక్ట్స్ కనిపించేస్తాయి చెడువి. తర్వాత వాళ్ళు జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ఇది స్కిల్ అన్ను రిస్ట్రెయింట్ నేర్చుకోవాలి. ఏంటంటే బివేర్ ఆఫ్ సోషల్ మీడియా. ఎగ్జాంపుల్, ఇంటి ముందు బివేర్ ఆఫ్ డాగ్ అని బొమ్మ పెడుతూ ఉంటారు, ఇంట్లోకి రండి కానీ జాగ్రత్తగా ఉండండి. అలాగే బివేర్ ఆఫ్ సోషల్ మీడియా అనేది వాళ్ళ మైండ్ లో ఎప్పుడూ పెట్టుకొని ఉండాలి. లేదు సోషల్ మీడియాని క్యాజువల్ గా తీసుకున్నారంటే సోషల్ మీడియా వాళ్ళని తినేస్తుంది మొత్తం. వాళ్ళు సెల్ఫ్ అనేది ఇంక ఉండదు. అందుకని సోషల్ మీడియాను అదుపులో పెట్టుకోవడం అనేది చాలా ముఖ్యమైన స్కిల్ అని నా అభిప్రాయం. ఆ తర్వాతది జెన్ జెడ్, జెన్ ఆల్ఫా ఎవరైతే లీడర్స్ గా అవుతారో, పొలిటికల్ స్పేస్ లో ఉంటారో, ఇంకా డెసిషన్ మేకింగ్ లో ఉంటారో, వాళ్ళు చేయాల్సిన ముఖ్యమైన పని భారతదేశంలో ఏంటంటే రూరల్ కన్జంప్షన్ మళ్ళీ పెంచడం. ఇన్నేళ్ళు ఇన్వేజన్, ఈ బ్రిటిష్ రూల్ 300 years ఇవన్నీ వల్ల ఆ రూరల్ కన్జంప్షన్ అనే ఒక స్ట్రక్చర్ ని వాళ్ళు కూల్చేశారు. దానివల్ల మనం ఇంటర్నేషనల్ మార్కెట్స్ కి లేకపోతే ఇంటర్నేషనల్ ట్రేడ్ లోనే డిపెండ్ అయిపోయి ఉన్నాం. అక్కడ ఏమైనా ఫ్లక్చువేషన్స్ అవి వస్తే ఇక్కడ మొత్తం అంతా దెబ్బతింటున్నది. సో ఇవి ఇంకా తరచు అవ్వచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే పొలిటికల్ హిస్టరీ అంతా వార్స్ అవన్నీ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది. సో అందుకని ఇంటర్నేషనల్ ట్రేడ్ మీద డిపెండ్ అయ్యి
ఫార్ అవుట్ సైడ్ ద బౌండరీస్ ఆఫ్ ఇండియా డిపెండ్ అయితే ట్రేడ్ చాలా నష్టపోతాం అనేది నా ఉద్దేశం. ఒక 500 years 600 years బ్యాక్ ఎలా ఉందో అలాగా రూరల్ కన్జంప్షన్ తెచ్చేసుకుంటే ఇక్కడ ఎకానమీ, ఇక్కడ మనకి బయట గొడవలు ఏమైనా ఇక్కడ ఎకానమీ ఇక్కడ రన్ అయిపోతుంది సెల్యులర్ గా. అప్పుడు ఒడుదుడుకులు తక్కువ ఉంటాయి అనేది నా ఫీలింగ్, వాళ్ళ పర్సనల్ లైఫ్ లో కానీ ఎకానమీలో కానీ. ఎవరైతే జెన్ ఆల్ఫా డెసిషన్ మేకర్స్ పొలిటికల్ స్ఫియర్ లో ఉంటారో వాళ్ళు రూరల్ కన్జంప్షన్ పెంచాలి. ఆ పెంచడం అనేది చాలా ఇంపార్టెంట్ స్కిల్ అని నా ఫీలింగ్. ఆ తర్వాత వాళ్ళకి ఉండాల్సింది ఏంటంటే పేషెన్స్. ముందు చెప్పినట్టుగానే ఇంత సోషల్ మీడియా షార్ట్ అటెన్షన్ స్పాన్స్ అవి ఉన్నప్పుడు పేషెన్స్ అనేది ఉండడం చాలా ముఖ్యం. పేషెన్స్ ఉండడం అనేది చాలా ముఖ్యం అని నెక్స్ట్ జనరేషన్ ఆల్ఫా అండ్ జెడ్ కి నా బలమైన అభిప్రాయం. ఇంకొక అడ్వైజ్ ఏంటంటే ముఖ్యంగా భారతదేశంలో ఉండే జెన్ ఆల్ఫా ఎస్పెషలీ హిందూ అబ్బాయిలకి అమ్మాయిలకి ఏంటంటే డోంట్ సెల్ యువర్ సోల్స్. ఈ కోర్ నేచర్ ని ప్రిన్సిపల్స్ ని వేరే వాళ్ళకి సబ్మిట్ చేయొద్దు. వాళ్ళు ఏదో స్కిన్ కలర్ వేరేగా ఉంది, ఏదో టెక్నాలజీ ఏదో బాగా ఉపయోగిస్తున్నారని, డబ్బులు ఎక్కువ ఉన్నాయని అస్సలు మీరు వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోవద్దు. ప్రీవియస్ జనరేషన్స్ అలా చేసే చాలా సఫర్ అయ్యారు. అందుకని మీరు ఎంతైతే అంత భారతదేశం తాలూకా కల్చర్ కి లాయల్టీగా ఉంటూ, అసలు ఎన్నెన్ని కష్టాలు ఇబ్బందులు మనం పడ్డాం, ఎన్నెన్ని కష్టాలు ఇబ్బందులు మనల్ని పెట్టారు ఊరికినే, వాళ్ళు పైశాచికం మీద చాలా మంది ఎంత దోచుకున్నారు, ఇవన్నీ గుర్తుపెట్టుకొని అదుపులో ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచడం, మీరు అనవసరంగా వేరే వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోకుండా ఉండడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ నెక్స్ట్ జనరేషన్ ఆల్ఫా జెడ్ కి అంత ఎక్కువ ఫ్యామిలీ నెట్, సొసైటీ నెట్ అవి కూడా ఉండవు. అందుకని ఇది చాలా ఇంపార్టెంట్. ఏవైనా చిన్నది అటు ఇటు అయినా ఆ ఊబిలో చిక్కుపోయి అలా లోపలికి వెళ్ళిపోతారు. సో జాగ్రత్తగా ఉండాలి. ఎవరి ఆధీనంలోకి మీ థాట్ ప్రాసెస్ కానీ, మీ నేచర్ కానీ, మీ స్వభావం కానీ వెళ్ళిపోకుండా చూసుకోండి. ఇది ఒక ఇంపార్టెంట్ స్కిల్. ఇంకోటి క్రిటికల్ థింకింగ్ ఉండడం అనేది చాలా ముఖ్యమైన స్కిల్. అంటే మనకంటూ మనం ఓన్గా లాజిక్ బేసిక్స్ ఫామ్ చేసుకొని ఒక థాట్ ప్రాసెస్ కి రావాలి. ఇంకా ఆల్టర్నేటివ్స్ ఉంచుకోవాలి. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి అని లైఫ్ లో అప్రోచ్ లో. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రిలీజియన్స్ ఉంటాయి ఇండియాలో, ఒకటే బుక్ ఫాలో అవ్వాలి, ఒకటేలా ఉండాలి అనేది చేసి మనకి లైఫ్ చాయిసెస్, లైఫ్ ఆప్షన్స్ ని తగ్గించేస్తాయి. మన భారతదేశం తాలూకా కల్చర్ మన ఇండివిజువల్ థింకింగ్ ని, మన ఆప్షన్స్ ని, చాయిసెస్ ని ఇవాల్వ్ అయ్యి డైనమిక్ గా మనం చూస్ చేసుకుని సిచ్యువేషన్ తగ్గట్టు చేసుకునే ఆప్షన్ ఉంటుంది. అలా ఉంటూ ఏకమత్యంగా మన లాయల్టీ భారతీయ కల్చర్ కి ఉంటూ అన్నీ కలగలిపి ఉంటేనే ఒక మంచి బాగా తయారు చేసిన ఒక వంటకంలా ఉంటాం, లేదా పాడైపోయిన వంటకంలా అయిపోతాం. దేనికి పనికి రాకుండా పోతుంది. అందుకని చాలా ముఖ్యం ఈ క్రిటికల్ థింకింగ్ అనేది, ఎస్పెషల్లీ జెన్ ఆల్ఫాకి. ముందు చెప్పినట్టుగానే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. వాళ్ళకి ఆలోచన రాకముందే మొత్తం ఆలోచన విధానాన్నే బేసిక్ నుండే క్యాచ్ దమ్ యంగ్ లాగా ముందు చిన్నప్పటి నుండే వాళ్ళని ట్రాన్స్ఫార్మ్ చేసి జాంబీస్ లా తయారు చేసేయచ్చు. ప్రీవియస్ జనరేషన్ కి ఎంతున్నా ఆ పెనిట్రేషన్ లేదు. డైరెక్ట్ గా మైండ్ కి వచ్చి ఇంట్లో కూర్చున్నా వచ్చి అటాక్ చేసేది. వాళ్ళు ఎక్కడికైనా బయటికి వెళ్ళి అలా ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంది. కానీ ఇక్కడ ఈ జెన్ ఆల్ఫాకి డైరెక్ట్ ఇంట్లో కూర్చొని చేతిలోకే అటాక్ మైండ్ కి వచ్చేస్తుంది. అందుకని అది డెవలప్ చేసుకొని ఓన్ గా లాజిక్ అవి ఫామ్ చేసుకోవడం, ప్యాటర్న్స్ ఫామ్ చేసుకోవడం, డేటాను అబ్జర్వ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ స్కిల్ సర్వైవల్ కి అని నా ఫీలింగ్. ఇంకొకటి చివరిగా ఈ పాడ్కాస్ట్ లో చెప్పేది ఏంటంటే ప్రశ్నించడం. కానీ ఇందులో చిన్న మెలుకుంది. ఇప్పటి వరకు ఏంటంటే మనకు చెప్పింది ప్రశ్నించుకోండి అంటే మనం ఓన్లీ మన భారతదేశం కల్చర్ ని లోపలనే ఎక్కువ ప్రశ్నించుకున్నాం. అది ఒక వీక్నెస్ కింద అయిపోయింది. కానీ జెన్ ఆల్ఫా ఎవరైతే బయట నుండి వచ్చి ఇక్కడ కల్చర్ స్ప్రెడ్ చేద్దాం అనుకుంటున్నారో, వాళ్ళ ఎజెండాస్ ఉన్నాయో వాళ్ళని ప్రశ్నించడం అనేది చాలా ముఖ్యం. అప్పుడే లాజిక్ డెవలప్ అవుతుంది, ఏది ఎందుకుంది అనేది తెలుస్తుంది. మనం ప్రశ్నించుకోవడం అనేది ఏంటంటే మనకి ఒక వెపన్ లాగా చేసి మన మీదే మనకు ప్రయోగించారు. భారతదేశం బయట ఉన్న కల్చర్స్ ని ఎప్పుడు మనం ప్రశ్నించకూడదు అనే టైప్ లోనే మొత్తం సిస్టమ్ తయారు చేశారు. సో జెన్ ఆల్ఫా భారతదేశం ఎంతసేపు అంతర్మర్థం చేసుకుని లోపలే మనం ప్రశ్నించుకోకుండా ఎవరైనా ఏదైనా భారతదేశం కల్చర్ మీద ప్రశ్నిస్తే మనం కూడా వాళ్ళ కల్చర్ మీద ప్రశ్నించాలి అనేది నా అభిప్రాయం. ఇది చాలా ఇంపార్టెంట్ స్కిల్ జెన్ ఆల్ఫా నేర్చుకోవాలి. లేదంటే ఏదో భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ తప్పు చేసినట్టు, బయట వాళ్ళందరూ మంచి వాళ్ళలాగా, అక్కడ ఏ చెడు అవ్వనట్టు, వాళ్ళు అంతా దేవతల్లాగా అలా ప్రొజెక్ట్ అయిపోయి మనలోనే తప్పులు చూపిస్తూ మన మీదే ఎక్కువ ప్రశ్నలు వేస్తూ చేస్తున్నారు. అలా కాకుండా అందరూ మనుషులే, అందరికీ లోటుపాట్లు ఉంటాయి అనేది తెలుసుకోవడానికి భారతదేశం బయట ఉన్న కల్చర్స్, భారతదేశం లోపలుండి భారతదేశాన్ని ప్రశ్నించే కల్చర్స్, వాటి మీద కూడా మనం ప్రశ్నలు వేయాలి, ప్రశ్నలు అడగాలి.
అది జెన్జీ నేర్చుకోవాలి సర్వైవల్ కి. అప్పుడు కాన్ఫిడెంట్ గా ఉంటారు. ఆ కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతుంది వాళ్ళ దినచర్యలో, వాళ్ళ అలవాట్లలో, వాళ్ళ పద్ధతుల్లో. ఆ పద్ధతులు అలవాట్లే వాళ్ళని రక్షిస్తాయి ముందు. అవి ఎక్కడైనా తప్పారంటే ఇంకా అయిపోయినట్టే, వాళ్ళకి ఇంకా కేల్కత్తం దుఃఖనంబాద్. దీంతో నేను ఈ పాడ్కాస్ట్ ను కూడా బంద్ చేస్తున్నాను. ఇది మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మళ్ళీ వచ్చే పాడ్కాస్ట్ లో వేరే ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుద్దాం. అప్పటి వరకు సెలవు, నమస్తే.